గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే యొక్క ఉదయకాలపు వాక్య ధ్యానములను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామములో నా నిండు వందనాలు తెలియపరుస్తున్నానండి. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారు? నిన్నటి దినం అంత క్షేమకరంగా గడిచిందా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు చక్కగా నడిపిస్తున్నారు కదూ. మరి నిన్నటి దినాన్ని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినట్టునే కదూ. మీ బిడ్డలందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యారని నమ్ముతూ ఉన్నాను. ఒకవేళ ఎవరికైనా తక్కువ మార్కులు వచ్చినా, 1-2 సబ్జెక్టులు ఒకవేళ తప్పినా దయచేసి బాధపడకండి. వారికి ధైర్యం చెప్పండి. ముఖ్యంగా తప్పకుండా మరలా చదివేటట్లుగా వారిని పురుకొల్పండి. అంతేగాని మరి కొంతమంది ఇట్టే నిరుత్సాహపడతారు, ఇట్టే నిరుత్సాహపడతారు. అలా నిరుత్సాహపడకుండా మరలా దేవుడు మంచి మార్కులు ఇస్తాడని వారికి తప్పకుండా చెప్పి తల్లిదండ్రులుగా వారిని ధైర్యపరిచి ప్రోత్సహించవలసిందిగా మనం చేస్తున్నాను. తప్పకుండా రాగల దినాల్లో దేవుడు తప్పకుండా దీవిస్తాడు, తప్పకుండా నిలబెడతాడు. మరి ఉదయకాలము దేవుడు మనల్ని ప్రేమించి మరో దినం ఇచ్చాడు. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నావా? చేసుకోకపోతే తప్పకుండా ప్రార్థన చేసుకుని నీ యొక్క దినచర్యలో ముందుకు కొనసాగాలని పరుగు పెరగడం మనం చేస్తున్నాను. ఒక విషయాన్ని ఈ ఉదయకాలము మీ జ్ఞాపకం తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆదికాండము 16వ అధ్యాయము, ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం. అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితను కదా అని అనుకునను. అందుచేత ఆ నీటి బొగ్గకు బెయిర్ లహేరోయి అను పేరు పెట్టబడెను. ప్రియదేవుని బిడ్డలారా, హాగరు అబ్రహాము ఇంటిలో నుంచి బయటికి గెంటివేయబడిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ అధ్యాయంలో శారమ్మ విపరీతముగా బాధ పెట్టడాన్ని బట్టి అక్కడి నుంచి ఆమె మరి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రాంతంలో కూర్చుని ఆమె విపరీతంగా బాధపడుతూ ఉంది. తన కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులు దూత అక్కడికి వచ్చి హాగరుతో మాట్లాడి కొంత బలపరిచి కావలసింది అక్కడ అనుగ్రహించబడి మరలా అబ్రహాము ఇంటికి వెళ్ళమని పంపిస్తున్న సందర్భము మనకి కనబడుతుంది. అయితే ప్రియ బిడ్డలారా, గమనించండి, ఎక్కడైతే దేవుని దూత హాగరుతో మాట్లాడిందో ఆ ప్రాంతంలో దేవుడు మాట్లాడిన తర్వాత, దూత మాట్లాడిన తర్వాత యెహోవా దేవునికి అనగా అబ్రహాము దేవునికి ఐగుప్తురాలైన హాగరు ఎవరి పేరు పెట్టింది తెలుసా? చూచుచున్న దేవుడు. చూసారు, యెహోవా దేవుడు, అబ్రహాము దేవుడు, చూచే దేవుడు, అతడు చూచుచున్న దేవుడు అని ఒక అన్యురాలు, ఒక ఐగుప్తురాలు తన అనుభవపూర్వకంగా తెలుసుకుని పేరు పెట్టింది. అవును ప్రియబిడ్డలారా, హాగరుకి అర్థమైంది ఇశ్రాయేలుల దేవుడు, అబ్రహాము దేవుడు, చూచే దేవుడు అని. ఎన్నాళ్ళ నుంచి భక్తి చేస్తున్నావో, ఎన్నాళ్ళ నుంచి నువ్వు మందిరానికి వెళ్తున్నావో, ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. కానీ నీ అనుభవం ఏంటి? మరి నువ్వు చెప్పగలవా? నా దేవుడు చూచుచున్న దేవుడు, నా దేవుడు వినే దేవుడు, నా దేవుడు సహాయం చేసే దేవుడు అని అనుభవపూర్వకంగా ధైర్యంగా నువ్వు చెప్పగలవా? ఒకవేళ కొన్ని పరిస్థితులు బట్టి కృంగిపోతూ, కొన్ని పరిస్థితులు బట్టి నిరుత్సాహపడుతూ, కొన్ని పరిస్థితులు బట్టి దుఃఖపడుతూ కృంగిపోతున్నావేమో, చెప్పగలవా దేవుని సన్నిధిలో ఈ అనుభవం నీకుందా? నా దేవుడు చూచుచున్న దేవుడు. నేను గెంటి వేయబడిన పరిస్థితి అయినప్పటికీ, ఎటు వెళ్లాలో తోచని పరిస్థితి అయినప్పటికీ నాతో మాట్లాడిన దూతను బట్టి, ఆ మాటను బట్టి నేను విన్నప్పుడు దేవుడు అనగా అబ్రహాము దేవుడు చూచుచున్న దేవుడు. అవును ప్రియ బిడ్డలారా, నీ దేవుడు ఎవరో తెలుసా? చూచుచున్న దేవుడు. నీ కన్నీళ్ళు ఎవరు చూడలేదు అనుకుంటున్నావు కదా, నీ బాధ ఎవరికి తెలియదు అనుకుంటున్నావు కదా, నీ మనసుల వేదన ఎవరికి కనబడతలేదు అనుకుంటున్నావు కదా, ప్రజలందరి దృష్టిలో
ఒక పనికిమాలిన దానిగా, ఒక పనికిమాలిన వాడిగా నేను ఉన్నాను, ఎవరు కూడా నా కన్నీళ్ళు తుడిచేవారు లేరు, ఇంతే అనుకుంటున్నావు కదా. నో. దేవుని సందులో నీవు ఆరాధిస్తున్న దేవుడు, చూచుచున్న దేవుడు. ఒక అంజురాలు పెట్టిందండి పేరు. మరి అంజురాలికే ఆయన చూచుచున్న దేవుడు అని అర్థమవుతే, మరి ఆయన రక్తంలో కడగబడి మందిరానికి వెళుతూ రక్షించబడిన నీకెంత అర్థం కావాలి, నీకెంత లోతుగా ఆయన గురించి తెలియాలి. కాబట్టి మాటలు వెంటనే ప్రియబిడ్డారా, నీ దేవుడు ఎవరో తెలుసా? చూచుచున్న దేవుడు. నీ అనుభవం నుంచి నువ్వు చెప్పాలి, ఎస్ నా దేవుడు చూచే దేవుడు, నా కన్నీరు చూచుచున్నాడు, నా వేదన చూచుచున్నాడు, నా నిందలు చూచుచున్నాడు. తప్పక నా దేవుడు మరలా కార్యం చేస్తాడు. ఎటు వెళ్ళాలో తోచని పరిస్థితులు నాకు ఒక గమ్యం ఏర్పాటు చేస్తాడు, నన్ను రక్షిస్తాడు, నా పిల్లల్ని దీవిస్తాడు అన్న నమ్మకం నీకు కలిగినట్లయితే తప్పకుండా నీ చేతుల్లో కార్యం చేయబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు వెళితే నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రేమించి మరొక దినం ఇచ్చారు. ఉదయకాలం మీరు మాట్లాడుతున్నారు, నువ్వు చూచుచున్న దేవుడు అని. అవును, ఒక అంజురాలైన ఐగుప్తురాలైన ప్రభా ఆగరు నువ్వు చూచుచున్న దేవుడు అని నీకు పేరు పెట్టింది నాయన. ఎంతో గొప్ప సంగతి. తన అనుభవం నుంచి తెలుసుకుంది, అందుకే నీకు పేరు పెట్టింది అయ్యా. తన పరిస్థితి ఏంటో నువ్వు చూచావు, తన కన్నీళ్ళు ఏంటో నువ్వు చూచావు, తన బిడ్డ పరిస్థితి ఏంటో చూచావు, అందుకే నీకు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వారి జీవితాలు ఏ వేదన గుండా వెళ్తున్నారు, ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారు నాకు తెలియదు, కానీ వారు కూడా అయ్యా నేను అనుభవం నుంచి చెప్పగలగాలి, నా దేవుడు చూచుచున్న దేవుడు అని. బలహీనలు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. గర్భాలతో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి, గర్భాల కొరకు ఎదురు చూస్తున్న జ్ఞాపకం చేసుకోండి, ఇతర దేశాల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి, జైల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి, హాస్పిటల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. మంచి రిజల్ట్ అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఒకవేళ ఎవరైనా ప్రభా ఒకవేళ సరైన రిజల్ట్ సాధించకపోతే వాడిని ధైర్యపరిచి సిద్ధపరచండి, బలపరచండి. ఈ దినమంతా దినచర్యలో ప్రతి ఒక్కరికి మీరు తోడు నడిపించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ.